నమస్కారం నమస్కారం గురుగారు నమస్కారం అండి. నమస్కారం గురువు గారు నమస్తే అండి. అమ్మా నమస్కారం అమ్మా, ఒక నిమిషం అమ్మా. సరే రైట్ అమ్మా. ఇవాళ జస్ట్ ఇంట్రడక్షన్, అసలు సంఖ్యాశాస్త్రం దాని యొక్క గొప్పతనం అందరికీ నాకు తెలిసింది మీకు చెప్దామని సరదాగా ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను. సంఖ్యాశాస్త్రం ఇది అందరికీ తెలిసిందే, దీని గురించి కొత్తగా చెప్పక్కల్లా. కొంతమంది ఏమంటారంటే సంఖ్యాశాస్త్రం అనకూడదు ఇది, కొంతమంది అంటారు. కానీ అసలు అంకెలు లేకుండా జీవితం లేదు కదా. ఒక పెద్ద ఆయన చెప్తాడు, అంకెలు అనేవి లేకపోతే జీవితం సంఖ్యల ప్రాయం. ఎందుకని? తెల్లారి లేస్తే మనకి అన్నీ కూడా అంకెలతోనే ముడిపడి ఉన్నాయి. ఏది చేయాలన్నా, టైం చూడాలన్నా అంకెలే, డబ్బులు క్యాలిక్యులేషన్ చేయాలన్నా అంకెలే. అసలు ఈ అంకెలతో సౌలభ్యం, మానవ జీవితం ఎంతో ముడిపడి ఉంది. సో అసలు ఈ అంకెలు ఎక్కడి నుంచి పుట్టాయి? ఈ అంకెల యొక్క దాన్ని ఏమంటారు, ప్రాముఖ్యత ఏమిటి? ఇది మానవ జీవితం మీద ఏ విధమైన ప్రభావం చూపిస్తుంది? ఇది ఇవాళ సంఖ్యాశాస్త్రం చాలా ఉంది, చెప్పుకుంటూ పోతే చాలా వస్తుంది ఇది. అయితే ఇవాళ నేను మీతో డిస్కస్ చేసేది ఏంటంటే, కొంత బ్రీఫ్గా నాలెడ్జ్ మీకు షేర్ చేద్దామన్న ఉద్దేశంతో స్టార్ట్ చేస్తున్నాను. అసలు అంకెల్ని కనుక్కున్నది ఎవరన్నా చెప్పగలరా? ఎవరు కనుక్కున్నారు? ఈ అంకెలకి షేప్స్ వచ్చాయి కదా, 1, 2, 3, 4, 5, 9 అంకె సంఖ్యలకి ఆ రూపాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ ఫిగర్స్, 1వ నెంబర్ అంటే ఈ ఫిగర్ ఇలా ఉంటుంది, ఈ ఫిగర్ ఇలా ఉంటుంది అని దీన్ని కనుక్కున్న వాళ్ళు ఎవరన్నా చెప్పగలరా? ఎవరన్నా చెప్పండి, చిన్న ప్రయత్నం చేయండి, తప్పేం కాదు. హలో హలో ప్రతి లాంగ్వేజ్ లో డిఫరెంట్ ఉన్నాయి కదండి అమ్మ. ఇప్పుడు మనకి రోమన్ సంఖ్యలు ఒకలాగా ఉంటాయి, అరబిక్ సంఖ్యలు ఒకలాగా ఉంటాయి, మన హిందూ నెంబర్స్ వేరు, సాంస్క్రిట్ నెంబర్స్ ఒకలాగా ఉంటాయి. కానీ యూనివర్సల్ గా వాడే నెంబర్ ఏంటి? ఫిగర్స్ కామన్ కదా, 1, 2, 3, 4 మనం వాడుతుంది ఇవాళ అవే. అవి ఎక్కడి నుంచి వచ్చాయంటే యాక్చువల్ గా వాళ్ళు దే ఆర్ డిస్కవరింగ్, ద నెంబర్స్ ఆర్ డిస్కవర్డ్ ఫ్రమ్ ఈజిప్టియన్స్ ఆ నెంబర్స్ ని కనుక్కున్నారండి. ఆ ఫిగర్స్ ఏవైతే 1, 2, 3, 4, 5, 9 ఆ నెంబర్లు ఉన్నాయో ఆ ఫిగర్స్, వాళ్ళు ఆ కాలంలోనే ఆ నెంబర్లు కనుక్కున్నారు. యాక్చువల్ గా సంఖ్యాశాస్త్రాన్ని, సంఖ్యామానాన్ని, జీరోని కనుక్కుని మన హిందువులు, అది వేరు. అది ఆర్యభట్ట అని ఆయన బోలంత సైంటిస్టులు ఉన్నారు. సో ఇప్పుడు మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. సంఖ్యాశాస్త్రం అనగానే మొట్టమొదట మనం ఎవరైనా చెప్పేది ఏంటి? జనరల్గా డేట్ ఆఫ్ బర్త్. ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకోగానే మనకి మొట్టమొదటి వచ్చేదాన్ని ఏమన్నాం? డేట్ ఆఫ్ బర్త్ అన్నాం. ఆ తర్వాత మంత్, ఆ తర్వాత ఇయర్. ఒక డేట్ ఆఫ్ బర్త్, మంత్, ఇయర్, ఈ మొత్తం కాంబినేషన్ కూడితే వచ్చేది అందరికీ తెలుసు, చాలా మందికి ఇప్పటికి తెలిసే ఉంటుంది. దీన్ని డెస్టినీ నెంబర్ అంటారు. సో అసలు బర్త్ నెంబర్ ఏం చెప్తుంది, డెస్టినీ నెంబర్ ఏం చెప్తుంది? బర్త్ నెంబర్ ఎప్పుడు కూడా పర్సనాలిటీ గురించి చెప్తుంది. ఉదాహరణకి ఒక వ్యక్తి జూన్ 1, 1978లో పుట్టాడు అనుకోండి, ఈ మొత్తం కూడితే 5 వస్తుంది, బర్త్ నెంబర్ 1 వస్తుంది. 1 అనేది ఏం చెప్తుంటే అతని పర్సనాలిటీ చెప్తుంది, అతను ఎలా ఉంటాడు, అతని వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, అతని మాట తీరు ఎలా ఉంటుంది, ఇవన్నీ చెప్తుంది. ఈ డెస్టినీ 5 వచ్చేసరికి అతని కుటుంబ జీవితం, అతని కర్మ, అంటే ఎలా సంపాదిస్తాడు, నలుగురితో ఎలా కలుస్తాడు, సొసైటీలో ఎలా ఉంటాడు, అంటే ఇండైరెక్ట్ గా బిహేవియర్ విత్ సొసైటీ, క్యారెక్టర్ చెప్తుంది. సో బర్త్ నెంబర్ 30 ఏళ్ల వరకే పనిచేస్తుంది. 30 ఏళ్ల తర్వాత నుంచి డెస్టినీ నెంబరు మనిషి మీద యాక్టివేషన్ జరుగుతుంది. సో ఇప్పుడు ఎన్ని రకాల మెథడాలజీస్ ఉన్నాయి న్యూమరాలజీలో అంటే, మనకి పైథాన్ థియరీ అని, అంటే పైథాగరస్ థియరీ అని, చెలడియన్ థియరీ అని, అరబిక్ థియరీ అని రకరకాల మెథడ్స్ ఉన్నాయి. అలాగే న్యూమరికల్స్ కాకుండా ఇంగ్లీష్ అక్షరాలకి కొన్ని నెంబర్ని అసైన్ చేసి పేరు మొత్తం కూడితే ఒక సంఖ్య వచ్చేలాగా
ఆ సంఖ్యని బట్టి కూడా ఉదాహరణకి ఇప్పుడు సుధాకర్ అని పేరు తీసుకున్నాను అనుకోండి, ఆ మొత్తం కూడితే ఎంత వస్తుంది? 31వ నెంబర్ వస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది? 31కి ఒక క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఈ నెంబర్‌లో పేరు ఉంటే ఇలా ఉంటుందని. సో, దేర్ ఆర్ సెవరల్ టైప్స్ ఆఫ్ న్యూమరికల్ మెథడ్స్ అండ్ న్యూమరాలజీ కాన్సెప్ట్స్ ఆర్ దేర్ ఇన్ ద మార్కెట్. Out of all these things, whichever the method is preferable and whichever the method is suitable అనేది నేను బాగా రీసెర్చ్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే ప్రాక్టికల్‌గా వెరీ అప్రోచబుల్ అండ్ వెరీ రియలిస్టిక్ మెథడ్ ఈస్ పైథాగరస్ థియరీ. పైథాగరస్ థియరీ అంటే ఏమిటి? రాజా నీ 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 గ్రూప్ నీ నీ దానికి ఒక ఫోటో పెట్టి ఆ ఫోటో డిస్‌ప్లే చేయి రాజా ఒకసారి. పైన వీడియో ఆయన ఎవరో పాపం కష్టపడుతున్నాడు, మ్యూట్ లో పెట్టుకోమను. ఆయన సీలింగ్ ఫ్యాన్లు మనకు అక్కర్లేదు కానీ కష్టపడుతుంది ఏంటి అటు తిప్పి పట్టుకోలేనప్పుడు దేనికి మళ్ళీ ఆన్ చేశారా? రాజా నీకు పెట్టిన చాట్ డిస్‌ప్లే చేయి రాజా. అసలు సంఖ్యాశాస్త్రాన్ని మనం ఎందుకు పరిగణించాలి? జనరల్‌గా హస్త సాముద్రికం, సంఖ్యాశాస్త్రం, జ్యోతిష్ శాస్త్రం, ఫేస్ రీడింగు ఇలా రకరకాల మెథడాలజీస్, గవ్వలు వేసి చెప్పటం, టారెట్ కార్డ్స్ ఇవన్నీ కూడా ఏంటి? ఇవన్నీ కూడా అక్కల్ట్ సైన్సెస్ అంటారు. అక్కల్ట్ సైన్సెస్‌లో సంఖ్యాశాస్త్రం అనేది ఒక భాగం. ఒక జాతక చక్రం చూసి ఫలితం ఎలా చెప్తామో, ఒక సంఖ్యాశాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మనం చెప్పొచ్చు. అయితే ఖచ్చితంగా నీ జీవితం ఇలాగే ఉంటుంది అని ఎంత పెద్ద ఆస్ట్రాలజర్ కూడా ఒక జాతక చక్రాన్ని గాని, ఒక డేట్ ఆఫ్ బర్త్‌ని గాని చూసి చెప్పడం అనేది చాలా కష్టం. అనుభవంతో కూడుకున్నది వాళ్ళు మాత్రమే చెప్పగలరు. సో, ఇక్కడ మనం ఫస్ట్ ఫండమెంటల్‌గా చెప్పేది ఏంటంటే, జ్యోతిష్ శాస్త్రంలో గాని, సంఖ్యాశాస్త్రంలో గాని అతని యొక్క జీవితంలో అతని ఒడుదుడుకులు ఎలా ఉంటాయి, అతని క్యారెక్టర్ ఎలా ఉంటుంది, వాడి లైఫ్ స్టైల్‌లో పైన కింద ఎలా అంటే వాడి యొక్క సంపాదన గాని, వాడి యొక్క ఫ్యామిలీ లైఫ్ పరిస్థితి గాని ఎలా ఉంటుంది, సో హెల్త్ కండిషన్స్ ఎలా ఉంటాయి, ఏ రంగంలో సెటిల్ అవుతాడు, ఇట్లాంటివన్నీ కూడా మనం న్యూమరాలజీ ద్వారా గాని, జ్యోతిష్యం ద్వారా గాని చెప్పొచ్చు. సరే జ్యోతిష్యం పక్కన పెడదాం, అది వేరే టాపిక్. ఇప్పుడు సంఖ్యాశాస్త్రం. ఇప్పుడు చూడండి, నేను ఇందాక చెప్పా రకరకాల మెథడ్స్ ఉన్నాయి. అంటే పేరు మొత్తం తీసుకుని ఆ పేరుకి ఉన్న న్యూమరికల్స్‌ని కూడితే వచ్చిన సంఖ్య తీసుకుని చెప్పడం ఒక పద్ధతి. అయితే ఇప్పుడు మీకు ఇక్కడ ట్రయాంగిల్ కనిపిస్తోంది. ఆ ట్రయాంగిల్ దాన్ని ఏమన్నారయ్యా అంటే పైథాగరస్ థియరీ అన్నారు. ఇది వెరీ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అండ్ వెరీ యాక్యురేట్ మెథడ్ ఇన్ సంఖ్యాశాస్త్రం అన్నమాట. అక్కడ చూడండి, సెప్టెంబర్ 17, 1950 ఒక డేట్ ఆఫ్ బర్త్ వేసాం. అది ఆ కిందకి లోయర్ ట్రయాంగిల్ అంటే ఏదైతే 5వ నెంబర్ ఉందో అది ఆ డేట్ ఆఫ్ బర్త్ మొత్తం గుడితే వచ్చినటువంటి దాన్ని డెస్టినీ నెంబర్ అంటారు. సో మీరు కిందకి ఏదైతే టిప్ ఉందో ట్రయాంగిల్ టిప్పు, ఎందుకని అది ట్రయాంగిల్ తల కిందలుగా గీయాల్సి వచ్చింది? తల్లి గర్భంలో నుంచి శిశువు బయటకు వచ్చేటప్పుడు యోని మార్గం ద్వారానే వస్తాడు కాబట్టి, అందువల్ల డౌన్ ఫాల్ లో ఆ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు తల్లి గర్భంలోంచి వచ్చేటువంటి ఆ జననం జరిగే టైంలో ఉన్నటువంటి ఆ షేప్ ట్రయాంగులర్ గా ఉంటుంది కాబట్టి ట్రయాంగిల్ గా గీశారు. ఆ 5 అంటే శిశువు తల, అది జంటు కావచ్చు, లేడీ కావచ్చు. ఆ 5 అనే నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ద బేబీ కమ్స్ అవుట్ ఫ్రమ్ ద మదర్ వూమ్, అంటే బయటకు వస్తున్నటువంటి స్థితి. అందువల్ల ట్రయాంగిల్ ని బిలో ట్రయాంగిల్ గీశారు, అప్పర్ ట్రయాంగిల్ గీల. సరే, మరి దీనిలో ఎలా చెప్తారండి దీనికి అని అంటే, అక్కడ మనకి ఏం చెప్తారా అంటే, మనకి ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ పైన వేసుకున్న తర్వాత 8, 9 అని ఉంది. అయితే వాటి సిగ్నిఫికేషన్స్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు అసలు ఆ ట్రయాంగిల్ ఏం చెప్తుంది, దాని ఇంపార్టెన్స్ ఏంటో మీకు తెలియడానికి చెప్తున్నా. అక్కడ 8, 9 ఉంది. ఆ 8, 9 ఏమంటామంటే ఫాదర్ జోన్ అంటాం. ఈ ఫాదర్ జోన్ ఏం చెప్తుంది? ఫాదర్ జోన్ కెరీర్ ఎలా ఉంటుంది, కెరీర్ లో వీళ్ళు పైకి ఎలా వస్తారని చెప్తుంది. 1-5 అనేది మదర్ జోన్ చెప్తుంది. ఇది ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుందో చెప్తుంది. 8-6-5 టోటల్ గా ఏం చెప్తుంది? అసలు మనం ఎవరు, మన క్యారెక్టర్ ఏంటి, మన మీద ఈ మైండ్ లో ఎలాంటి రకాల ఆలోచనలు వస్తాయని చెప్తుంది. అలాగే అక్కడ 7 and 8 అని ఉంది.
ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి బిలో 40 ఇయర్స్ 40 ఇయర్స్ ముందు గడిచిన జీవితం ఎలా ఉంటుంది, అలాగే 572 సొసైటీలో మనం ఎలా బిహేవ్ చేస్తాం, 246 చివరికి జీవితంలో మనము అనుభవించేటువంటి ఆఫ్టర్ 60 అంటే ఏంటంటే 41 దాటి మరణానంతరం వరకు మన జీవితం ఎలా ఉంటుంది. ఇవి మొత్తం కూడా ఒక ట్రయాంగిల్ మనకి చెప్పేది. ఉదాహరణకి ఇప్పుడు మనము ఈ పైథాగరస్ థియరీలో తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ టేబుల్ వేయటం సింపుల్, అది అందరూ వేయొచ్చు, పెద్ద కష్టమేం కాదు. దీన్ని బేస్ చేసుకుని ఫలితాలు ఎలా చెప్పాలి. మొట్టమొదట ఎప్పుడు కూడా ఫస్ట్ నెంబర్స్ తెలుసుకోవాలి. అసలు నెంబర్స్ ఎన్ని రకాలు, నెంబర్ యొక్క తత్వం ఏమిటి. ఇందులో నెంబర్స్ ఏం చేశారంటే పంచభూతాలుగా విడగొట్టేశారు. పంచభూతాలుగా విడగొడతాం అంటే ఎయిర్ ఎలిమెంట్ అని, వాటర్ ఎలిమెంట్ అని, అలాగే ఫైర్ ఎలిమెంట్ అని. రాజా నేను చెప్తూ ఉంటా, రాయి ఒకసారి, అక్కడ రాయి డిస్ప్లే అవుతుంది. 1 6 1 6 వేరే రాయి. ఇప్పుడు నెక్స్ట్ ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అందరూ తీసుకుని చేద్దాం. 7 8 ఎలా వచ్చింది? ఇది ఈ 7 8 8 8 7 9 8 8 1 6 7 5 1 2. ఇది సబ్ కాన్షియస్ మైండ్. 7 and 8 7 and 2 అనేది పబ్లిక్ లో మన బిహేవియర్. ఈ 2 4 6 ఆఫ్టర్ 41 2 4 6 అయ్యేలా వచ్చింది. అది ఆ పైన కింద చూపిస్తాం. 1 6 సారీ 1 6 ఈజ్ ఈక్వల్ టు మెటల్ ఎలిమెంట్ అని రాయి. అయితే ఇక్కడ నేను ఈ ప్రాసెస్ మీకు ఎందుకు చెప్తున్నానంటే చాలా వాటి మీద ఎన్నో దాదాపు 3 సంవత్సరాలుగా నేను దీన్ని ప్రాక్టీస్ లో పెట్టాను. ఐ హావ్ గెట్ సచ్ ఎ వండర్ఫుల్ రిజల్ట్స్. ఇది ఒక పూటలో అయ్యేది కాదు. పెట్టకూడదు. ఇప్పుడు మనము నంబర్లో కొద్దిగా పెద్దగా రాజా ఇలా సో చాలా మందికి ఒక డౌట్ వస్తూ ఉంటుంది, అసలు సంఖ్యాశాస్త్రం అనేది ఉందనడానికి మనకి ఏమిటి, దాని రుజువు ఏంటని. మీరు కావాలంటే మీ ఫ్రెండ్స్ డేట్ ఆఫ్ బర్త్లని గ్యాదర్ చేసుకుని నేను చెప్పినటువంటి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఎంతవరకు టాలీ అవుతుందో చెక్ చేసుకోండి. రేపు మీరే చెప్తారు 100% ఇది టాలీ అవుతుందండి అని. 1 6 మెటల్ ఎలిమెంట్, అలాగే 3 8 ఫైర్ ఎలిమెంట్, 4 9 వుడ్ ఎలిమెంట్, 2 7 వాటర్ ఎలిమెంట్, 5 ఎర్త్ ఎలిమెంట్. ఇప్పుడు చూడండి, నెంబర్స్ ని ఏం చేశారు, పంచభూతాలుగా విడగొట్టేశారు. ఇప్పుడు ఈ మెటల్ ఎలిమెంట్, ఫైర్ ఎలిమెంట్, వుడ్ ఎలిమెంట్, వాటర్ ఎలిమెంట్, ఎర్త్ ఎలిమెంట్ ఇవన్నీ ఏమిటి, మన డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కూడితే వచ్చిన సంఖ్య. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరిదైనా డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కూడితే 1 వచ్చింది అనుకోండి, వాళ్ళు దే ఆర్ కమ్స్ అండర్ మెటల్ ఎలిమెంట్. మళ్ళీ 6 వచ్చింది అనుకోండి, అప్పుడు కూడా 6 అంటే మెటల్ ఎలిమెంటే. రాజా ఇలా రాయి, 1 2 3 4 ఈజ్ ఈక్వల్ టు స్మాల్ క్వాంటిటీ 1 2 3 4. స్మాల్ క్వాంటిటీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ చేద్దాం, చేస్తే అందరికి బాగా అర్థం అవుతుంది. 6 8 9 7 6 7 9 బిగ్ క్వాంటిటీ. అంటే అర్థం ఏంటంటే
ఫర్ ఎగ్జాంపుల్ డెస్టినీ నెంబర్ 1 వచ్చిన వాడికి డెస్టినీ నెంబర్ 6 వచ్చిన తేడా ఏంటంటే ఇద్దరు కూడా మెట్ల ఎలిమెంట్ కింద ఉంటారు. కానీ 2 రాదా 2 పైన రాశాంగా. 1 2 3 ఇప్పుడు డెస్టినీ నెంబర్ 1 వచ్చింది అనుకున్నాం ఒక వ్యక్తి. ఏ అనే వ్యక్తికి డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కొడితే డెస్టినీ నెంబర్ వచ్చింది అనుకున్నాం. బి అనే వ్యక్తి మన దగ్గరికి వచ్చాడు. వాడి డేట్ ఆఫ్ బర్త్ కొడితే 6 వచ్చింది. కానీ ఇక్కడ ఏంటి 1 6 రెండు మెట్ల ఎలిమెంట్సే. కానీ ఎవరికి ఏది చెప్పాలి? మరి ఏంటి స్మాల్ ఏంటి బిగ్ ఏంటి అంటే డెస్టినీ నెంబర్ 1 వచ్చిన వాడి దగ్గర 100 రూపాయలు ఉంటే డెస్టినీ నెంబర్ 6 వచ్చిన వాడి దగ్గర 1000 రూపాయలు ఉంటాయి. అంటే వీడికంటే వాడికి బలం ఎక్కువ. అంటే ఆ స్మాల్ క్వాంటిటీ అంటే దాని యొక్క బెనిఫిట్స్ కానీ దాని యొక్క దానివల్ల వచ్చే కాన్సిక్వెన్స్ క్యారెక్టరిస్టిక్స్ అన్ని కూడా వెన్ కంపేర్డ్ టు స్మాల్ క్వాంటిటీ బిగ్ క్వాంటిటీ అనేది ఎక్కువ ఇస్తుంది. ఇప్పుడు ఓ ఎగ్జాంపుల్ చేద్దాం. ఇప్పుడు చూడండి జనరల్గా రాజా నీ డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి పెట్టు, నాకు ఆ చాట్ డిస్ప్లే చేద్దాం. లేదా ఎవరిదైనా ఒక డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి సార్. 23/6. ఆగండి ఒక నిమిషం. 23 6 sir, June 93. 23 6 sir. ఒక్కళ్ళు రండి, అందరూ ఓపెన్ చేయకండి. 26/90/93 వచ్చిందండి. ఐ గాట్ ఇట్. ఓకే సార్. ఓకే, సార్ ఈ స్మాల్ క్వాంటిటీ బిగ్ క్వాంటిటీలో నెంబర్ 5 లేదండి. ఆ డౌట్ ఎవరో అడగట్లేదు ఏంటి అనుకున్నా, బలి అడిగారండి. సూపర్, చెప్తానండి. అక్కడ 5 దగ్గర ఏమని రాసి ఉంది మాస్టారు? రాజా ఈ చార్ట్ డిస్ప్లే చేయి. 5 దగ్గర ఏమని ఉంది చెప్పండి. ఎర్త్కి స్మాల్ బిగ్ అనే కాంబినేషన్ ఉంటుందా? ఏమండి? అందువల్ల అక్కడ మనకి ఎర్త్కి బిగ్ స్మాల్ అనేది ఉండదు. ఇప్పుడు చూడండి, ఒక డేట్ ఆఫ్ బర్త్ ఆయన డిస్ప్లే అక్కడ పెట్టారు. ఫస్ట్ 23/6/93. చూడండి అక్కడ ఆయన డేట్ ఎప్పుడు వచ్చారు? 23లో పుట్టారు. డెస్టినీ ఎంత? 6. ఇప్పుడు ఫస్ట్ మన దగ్గర రాగానే ఆ 23వ నెంబర్ చూడండి 5. 5వ నెంబర్ అనేసరికి ఫస్ట్ 5వ నెంబర్ క్యారెక్టరిస్టిక్స్ మనం వీళ్ళకి ప్లస్ ఏంటి మైనస్ ఏంటి చెప్పాలి. ఇక్కడ ఫస్ట్ 5వ నెంబర్లో పుట్టిన వాళ్ళకి ప్లస్ ఏంటంటే వీళ్ళు కొన్ని సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. అంటే కొన్ని డైరెక్షన్స్, ఎవరన్నా డైరెక్షన్ ఏది చెప్తే అది వీళ్ళు ఆ పని చేయరు. వీళ్ళు మనసులో కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టుకుని ఆ ప్రిన్సిపల్స్ ప్రకారమే వీళ్ళు వెళ్తారు. అలాగే ఏంటంటే స్పందన, ఏదన్నా అడిగితే వెంటనే స్పందించే గుణం ఉంటుంది వీళ్ళల్లో. అలాగే ఏంటంటే స్వేచ్ఛగా ఉండాలి, ఒకళ్ళ చెక్కు చేతలు ఒకళ్ళ అదుపాజ్ఞలు మనకొద్దు, స్వేచ్ఛగా ఉండాలి అనేటువంటి తత్వం ఉంటుంది. అలాగే సెన్స్ ఆఫ్ డైరెక్షన్ అంటే ఏంటి అంటే ఒకళ్ళు చెప్పకుండానే వీళ్ళు ఇంకోళ్ళకి ఏం జరుగుతుందో పరిస్థితులు బట్టి అంచనా వేసి వీళ్ళు సలహా ఇవ్వగలరు. ఇలాగా వీళ్ళకు ఉన్నటువంటి 5వ నెంబర్కు ఉన్న మెయిన్ క్వాలిటీ ఏంటా అంటే వాళ్ళు విజనరీస్. వాళ్ళు చూడగలరు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు దేన్నైనా సరే అడాప్టబిలిటీ తీసుకునే తత్వం ఉంటుంది వీళ్ళల్లో. ఇది వీళ్ళకున్న ప్లస్ క్వాలిటీ. అలాగే మైనస్ క్వాలిటీ ఏమిటి? ఒక్కసారి ఏంటంటే ఏదైనా పని మొదలెట్టారనుకోండి, ఉన్నట్టుండి దాన్ని సడన్ గా ఆపేయటం, లేకపోతే డిస్ట్రక్షన్. అంటే జరుగునంతసేపు జరుగుతుంది, వీళ్ళు ఎప్పుడైతే పక్కకి వెళ్ళారో వీళ్ళ ఆప్షన్స్ లో వీళ్ళు ఉన్నంత వరకు బాగానే ఉంటుంది. వీళ్ళు ఎప్పుడైతే పక్కకి వెళ్ళారో సడన్ గా కొలాప్స్ అవటం. కొన్ని ఈవెంట్స్ నేను ఉన్నంతసేపు బాగానే ఉంది, ఇప్పుడే వెళ్ళాను, నేను అనవసరంగా వెళ్ళాను, వీళ్ళు అలా ఫీల్ అవటం. లేకపోతే మొండితనం, ఒక్కసారి మార్పుకి సహకరించలేకపోవటం. అంటే ఇప్పుడు చూడండి, మన వరదలు వచ్చాయి, నీళ్లు వచ్చాయి, ప్రాణం పోయినా సరే నేను నా ఇల్లు కదలను, నేను ఇక్కడే ఉంటా అని ఒక్కసారి ఆ మొండితనం అంటే మనం వాళ్ళు కామెంట్ చేయడం కాదు, ఆ లక్షణం అలా ఉంటుంది. అలాగే షార్ట్ టెంపరు. అలాగే ఏంటంటే ఒక్కసారి ఏం చెప్పాలి మనకి షార్ట్ టెంపర్లు. అలాగే పని అయ్యేదాకా చివరి దాకా ఓపిక లేకపోవటం. అంటే దీని ఏమంటారు, ఇంపేషెంట్ ఫర్ ఇంప్రూవ్మెంట్ అంటాం. అంటే ఏదైనా పని అనుకుంటే పని అయ్యేదాకా కొద్దిగా ఓపిక అనేది వీళ్ళలో సహనం అనేది కొద్దిగా లోపిస్తుంది. సో నేను ఇప్పుడు 2 క్వాలిటీస్ చెప్పా.
ఒక్క నిమిషం అండి. గురూజీ మ్యూట్ సో ఇప్పుడు నేను ఆ డేట్ ఆఫ్ బర్త్ వ్యక్తికి ఫస్ట్ నేను బర్త్ నెంబర్ ఉన్నటువంటి ఒక ప్లస్ ఒక మైనస్ చెప్పా. ఇది ఎంతవరకు టాలీ అయ్యి నాకు చెప్పండి. ఓకే సార్. చూసారా? తర్వాత ఆయన డెస్టినీ నెంబర్ ఎంత వచ్చింది? మొత్తం కూడితే 6 వచ్చింది. అంటే 5వ నెంబర్ వ్యక్తి ఇందాక చూడండి, బర్త్ నెంబర్ 5 రాగానే మనం ఏమని చెప్పొచ్చు? ఎర్త్ అంటే ప్లానర్. బేసికల్ గా ఈ మనిషి ఎవరు? ప్లానర్. గురువు గారు మీరు ఎక్కువగా ఆ ప్లానింగ్ చేయటం కానీ అలాగా మీరు ఈ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు? మనిషి ఎక్కువ విజనరీగా థింకింగ్ గా ఉంటాడా ఉండడా? పర్లేదు సార్, ఐడియానే ఉంటుంది. అమ్మాయి ఒకళ్ళు చెప్పకుండా తనకు తనే ఆలోచించిన శక్తి ఉందా లేదా? ఫాస్ట్ అయితే లేదు సార్, కొంచెం స్లో మూమెంట్. కానీ అది వస్తుంది, ఎందుకంటే 5th నెంబర్. అలాగే మాట తీరు స్పష్టంగా తన తన తను అనుకున్న తను చేయటం, అలాగే తన ఫ్రీడమ్ ఆఫ్ స్వేచ్ఛ, అంటే తను నేను డిస్టర్బ్ చేసిన కోపం రావడం, ఈ లక్షణాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి సార్. తర్వాత చూడండి ఇంకేం చెప్పింది అక్కడ? డెస్టినీ నెంబర్ ఎంత వచ్చింది? 6వ నెంబర్ వచ్చింది. 6వ నెంబర్ ఎప్పుడైతే వస్తే తొందరగా ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళదు కదా, మళ్ళీ స్కూలు లేదా కాలేజీ ఇల్లు అంతే కదా. ఎక్కువ ఇంటి పట్టునే ఉండటానికి, ఫ్యామిలీ వాల్యూస్ కి ఎక్కువ అమ్మానాన్నతో ఉండడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది కదా పాపాయి. ఎడ్యుకేషన్ తప్ప మిగతా అంతే సార్. ఏమన్నా పెయింటింగ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ వచ్చాయా అమ్మాయికి? అది నేను కనుక్కోలేదు సార్. డాన్స్ అలాంటివి ఏమన్నా? లేదు సార్, లేదు, అది లేదు. అంటే నేర్పిస్తే వచ్చేవి, ఆ లైన్ లోకి వెళ్ళాల. తను వెళ్ళుంటే తను బ్రహ్మాండంగా వచ్చి తనకి 6 నెంబర్ ఆర్టిస్టిక్ నేచర్ ఉంది. సో ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు చూడండి ఈ చార్ట్ లో మనం ఒక ఆడపిల్ల జీవితానికి వస్తే మనం ఏం చెప్పాలి? డెస్టినీ నెంబర్ 6 వచ్చింది. 6 అంటే ఏంటి? బిగ్ మెటల్ అంటే ఏమిటి? అంటే అమ్మాయి బాగా సంపాదించుకునే రంగంలో సెటిల్ అవుతుంది. మరి మెటల్ అంటే ఏంటి? డబ్బు బాగా రొటేట్ అయ్యే కంపెనీస్, అంటే బ్యాంకులు కానీ సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ ప్యాకేజీలు డబ్బులు ఎవరిస్తారు? ఏదన్నా ఇప్పుడు మనలో ఒక టాలెంట్ ఉందనుకోండి, సింగింగో లేకపోతే యాంకరింగో, అంటే ఈ అమ్మాయి స్వశక్తితో డబ్బు బాగా, ఎందుకని నెంబర్ డెస్టినీ 6 కాబట్టి బ్రహ్మాండంగా డబ్బు సంపాదించేటువంటి ఆ మెటల్ 6 అవటం వల్ల ఎర్నింగ్ స్టేటస్ బాగుంటుంది అని చెప్పొచ్చు మనం. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ లో నేను ఒక ప్రాసెస్ చెప్పేది, ఎవరికైనా అర్థమైందా? చూద్దాం సాయంత్రం. హలో రాజా, ఇంకో డేట్ ఆఫ్ బర్త్ అడిగిన వారు తప్ప మిగతా మ్యూట్ లోకి వెళ్ళండి. సరే, ఇది ఒక ఎగ్జాంపుల్. రాజా, ఇంకో ఎగ్జాంపుల్ పెట్టించు. కింద 3 నెంబర్లు ఇంకో డేట్ ఆఫ్ బర్త్ 1985 February 1st అండి. ఓకే వాడి దగ్గర ఒకటి పోవాలిగా. సార్ నాకు 200 రూపాయలు మీరు పక్కన పెట్టేస్తుంది.
రాజా నీకు చాట్ పెట్టాను, అది డిస్ప్లే చేయి ఇప్పుడు, అది చెప్పిన అయింది. రవి గారు మీరు మ్యూట్ లోకి వెళ్ళండి. ముగ్గురు పిల్లగాళ్ళ అమ్మాయి రాజా ఆయన మ్యూట్ లో పెట్టు. ఏదైనా ఎక్కడ జరుగుతున్నావా? సో ఈ చార్ట్ చూడండి, ఫిబ్రవరి 1, 1985. గోపి గారు రండి, లైన్ లోకి రండి. ఇప్పుడు ఈ డేట్ ఆఫ్ బర్త్ చూడగానే ఫస్ట్ డెస్టినీ 8 వచ్చింది, బర్త్ నెంబర్ 1 వచ్చింది. చూడండి, ఎప్పుడైనా సరే బర్త్ నెంబరు డెస్టినీ నెంబరు 1 అంటే ఏం చెప్పామండి? 1 అంటే మెటల్, ఏ మెటల్? స్మాల్ మెటల్. 8 అంటే ఏం చెప్పామండి? ఫైర్, బిగ్ ఫైర్. వెన్ స్మాల్ మెటల్ ఎక్స్పోజ్డ్ టు బిగ్ ఫైర్, వాట్ ఈస్ ద రిజల్ట్? సార్ నేను చెప్పింది వింటున్నారా? సార్ అర్థమైందా నేను చెప్పింది? చిన్న మొక్క, చిన్న ఇనప మొక్కకి పెద్ద మంట పెడితే ఏమవుతుంది? అంటే మీ లైఫ్ లో ఈ డేట్ ఆఫ్ బర్త్ ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? మీది సింపుల్ గా వెళ్ళే జీవితం కాదు, కంకర రాళ్ళ మీద సైకిల్ తొక్కినట్టుందని నేను అంట. అవునా కదా చెప్పండి. ఇప్పుడు అట్లా లేదండి, మరి మేబీ చిన్నప్పుడు అట్లా ఉండొచ్చు. చిన్నప్పుడు ఎలా ఉండేది? బాగా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అలా పడ్డారా లేదా? ఆగండి, హెల్త్ ఎలా ఉంది? ఫైనాన్షియల్ స్ట్రగుల్స్, హెల్త్ కూడా కొంచెం ఇష్యూస్ ఉన్నాయి. అదే అంటే కంకర్రాళ్ళ మీద వెళ్తారంటే దాని అర్థం మొత్తం జీవితం అంతా కంకర్రాళ్ళ మీద వెళ్తారని కాదు. అక్కడ కాంబినేషన్ సెట్ అవ్వకపోతే ఎలా ఉంటుందంటే స్మూత్ కెరీర్ ఉండదు, అది నేను అనేది. తర్వాత చూడండి, మీ బర్త్ నెంబర్ 1 వచ్చింది. ప్రాణంగా ప్రేమించిన, ప్రాణంగా ఇష్టపడిన స్నేహితులు కానీ, అలాగే అనుకున్నటువంటి కెరీర్ కానీ నష్టపోవటం, లేక అది లబ్ధి పొందకపోవటం, లేకపోతే నమ్మిన వాళ్ళు వెన్నుపోటు పడవటం, ఇలాంటి సంఘటనలు మీ జీవితంలో జరిగాయా లేవా? ఉన్నాయండి. రైట్. నెక్స్ట్ డెస్టినీ 8 వచ్చింది. మీరు ఎలాగైనా సరే దీన్ని సాధించాలి, ఎప్పుడైనా పని అవ్వకపోతే ఓపిక పట్టినంతసేపు పట్టి దీన్ని ఎట్టా అయినా అవసరం అయితే అడ్డదారిలో అయినా సరే వెళ్ళి దీన్ని సాధించాలి అనే తత్వం ఉందా లేదా? ఉందండి, ఎలా అయినా సాధించాలని. ఎలా చెప్పా ఈ పాయింట్? బర్త్నే ఫైర్ కదా, ఫైర్ అంటే మంట అంటుకుంటే ఆగుతుంది ఏంటి? చివరి దాకా అంటుకునే దాకా ఆగుతుంది, కాలుతూనే ఉంటుంది అది. అలాగే నెక్స్ట్ తత్వం ఏంటి? స్ట్రెస్, ఒత్తిడి. ఒక్కసారి బాగా స్ట్రెస్ గురవుతూ ఉంటారు కదా. అవునండి. తర్వాత ఒక్కసారి పనులు చేసినప్పుడు ఎంతో ప్లాన్ గా చేద్దాం అనుకుని అవి కుదరక గజిబిజిగా, లేకపోతే ప్లాను ఒక్కసారి అనుకుంది వర్కౌట్ అవ్వకుండా, ఏదైనా ఒక సిరీస్ ప్రకారం ప్లాన్ అనుకుంది జరగకుండా ఇక ఆ టైంకి ఎలా తోస్తే అలా చేయటం, అలా జరుగుతుందా లేదా? అట్లా ఏం లేదు సార్. డూయింగ్ ద థింగ్స్ వితౌట్ ప్రాపర్ నాలెడ్జ్. అంటే నేను చెప్తా, దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్తా, తర్వాత మాట్లాడదాం ఈ పాయింట్ గురించి. సో ఓవరాల్ గా ఇప్పుడు ఈ నెంబర్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఫస్ట్ మీ యొక్క కెరీర్ తీసుకున్నట్లయితే మీ కెరీర్ లో ఎంత ఉంది? ఫాదర్ జోన్ లో 1 and 2 అనే నెంబర్ ఉంది. 1 అనే నెంబర్ ఏంటి? మెటల్. 2 అనే నెంబర్ ఏంటి? వాటర్. అంటే మెటల్, వాటర్ రెండు కూడా సపోర్టివ్ ఎలిమెంట్సే, రెండు కూడా యాంటీ ఎలిమెంట్స్ కావు. అందువల్ల మీ కెరీర్ లో మీరు చాలా సాఫ్ట్ గా, మీరు పనిచేసే చోట కానీ, మీకు మీ వృత్తి రంగంలో కానీ మీకు లేడీస్ ఎవరైనా హెల్ప్ చేశారా? ఉందండి. మీ మిస్సెస్ కూడా ఎంతో కొంత ఎర్నింగ్ చేస్తున్నారా? మీకు లైఫ్ పార్ట్నర్? ఎలా చెప్పే ఈ పాయింట్? 1, 2 కాంబినేషన్ ఉన్నప్పుడు ఏమవుతున్నాయంటే, ఎప్పుడైనా సరే 2వ నెంబర్ ఏం చెప్తుందా అంటే చాలా సాఫ్ట్ హృదయం అని, అలాగే దాన ధర్మాలు ఎక్కువ చేస్తారని, కైండ్లీ స్పీకింగ్, చాలా మృదువుగా మాట్లాడతారని, అలాగే జెండర్ ఆపోజిట్, మగ పుట్టుకు పుడితే ఆడవాళ్ళ వల్ల, ఆడపుట్టుకు పుడితే మగవాళ్ళ వల్ల ఉపయోగం ఉంటుందని చెప్తాం. కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే కెరీర్ లో మీకు ఒక్కసారి డెసిషన్ సరిగ్గా తీసుకోలేక ఉన్న జాబ్ వదిలి వేరే దానిలోకి ఫ్రీక్వెంట్ గా జాబ్స్ మారటం లాంటివి ఏమైనా జరిగాయా? మారలేదు, కానీ ఆలోచనలు అయితే జరిగినాయండి, మారలేదు. సో ఇలా వస్తుంది. అంటే మీకు ఇప్పుడు ఏమని చెప్పాలి? కెరీర్ జోన్ ఎలా ఉందని చెప్పాలి. కెరీర్ జోన్ ఈజ్ హెల్ప్ఫుల్, బట్ డెసిషన్ వైజ్ సమ్ టైమ్స్ మీరు యూ మే ఫీల్ indecisible situations. In such type of situations, you should not think on your own. You have to take support from your wife.
దెన్ ఓన్లీ యూ కెన్ సబ్సిడైజ్ యువర్ ప్రొఫెషన్. ఈ పాయింట్ అర్థమైందా? అర్థమైంది. అంటే అడ్వైస్ తీసుకుని ముందుకెళ్ళాలి. నెక్స్ట్ ఫాదర్ జోన్ లోకి వచ్చేసరికి అయిపోయింది. మదర్ జోన్ లో చూడండి 1-4 కాంబినేషన్ ఉంది. 4 అంటే ఏంటి? స్ట్రాటజీ. 1 అంటే ఏంటి? ఒక విధంగా చెప్పాలంటే అట్రాక్షన్. మీరు ఇష్టపడి పెళ్లి చేసుకోవడం కానీ ఎలాగైనా ఈమెనే పెళ్లి చేసుకోవాలని అట్లా మీ మ్యారేజ్ లో ఏమన్నా ఒక ప్రిన్సిపల్, ఒక విధమైన స్ట్రాటజీ ఏమైనా జరిగిందా లవ్ మ్యారేజ్ లాగా? ఉందండి అట్లాంటిది. ఎలా చెప్పాను ఇది? బికాస్ ఆఫ్ 1 and 4. 1 అంటే మెటల్ అంటే డబ్బు. 4 అంటే ఏంటండి? వుడ్ ఎలిమెంట్. అంటే ఏంటండి? ప్రాణం పోయటం. అంటే మీరు ఖచ్చితంగా ఆవిడ, ఈ డేట్ ఆఫ్ బర్త్ మీదే కాబట్టి ఆవిడ మీ దగ్గర డబ్బు ఉంది, మీకేం పర్వాలేదు, ఆవిడ జెన్యూను అని ఎక్కడో మొత్తానికి మీ ఎలిమెంట్స్ కలుస్తాయి. కావాలంటే మీ మిసెస్ గారు డేట్ ఆఫ్ బర్త్ చూసుకోండి. ఆవిడ డేట్ ఆఫ్ బర్త్ లో కూడా 1-4 అనే నెంబర్స్ ఖచ్చితంగా స్ట్రైక్ అవుతాయి. ఆవిడ డేట్ ఆఫ్ బర్త్ ఐడియా ఉందా? ఇది ఆవిడదేనండి. నాది చెప్పమంటే చెప్తాను. సరే, ఇది డిస్కషన్ అయితే అయిన తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు ఆ 1-4 మీకు ఉండాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నాది 16 నవంబర్ 1980. 16 నవంబర్ 1980 అంటే సరే అది ఎలా వచ్చింది చూద్దాం, పక్కన పెడదాం. ఇకపోతే కింద చూడండి 3, 5, 8 వచ్చింది. 3 అంటే అర్థం ఏమిటా అంటే క్రియేటివిటీ. 5 అంటే అర్థం ఏంటా అంటే డిసిప్లైన్. 8 అంటే అర్థం ఏంటంటే ట్రస్ట్ వర్తి, వర్క్ హానర్. వెలసి ఈవిడ హైలీ నాలెడ్జబుల్ అండ్ సిన్సియర్ ఎట్ వర్క్. అవునా కాదా చెప్పండి. అవునండి. ఇకపోతే సబ్ కాన్షియస్ మైండ్. 4, 5 ఏంటి? సబ్ కాన్షియస్ మైండ్. 4 అంటే ఏంటి? వుడ్ ఎలిమెంట్. 5 అంటే ఏంటి? ఎర్త్ ఎలిమెంట్. సో షీఈస్ ఎ గ్రేట్ ప్లానర్. ఈవిడ మంచి ప్లాన్ చేయటం, ఇంటినే కాకుండా ప్రొఫెషన్ లో కానీ మంచి అడ్వైజబుల్ గా అలా ఉందా లేదా? అంటే ఆల్వేస్ ఖాళీగా కూర్చోదు, ఏదో ఒకటి ఆలోచించడం, ఇన్నోవేటివ్ గా డెవలప్ అవడం, ఆ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ ఉందా లేదా? ఉందండి. వెరీ ఆర్గనైజ్డ్ అండ్ షెడ్యూల్. నెక్స్ట్ నువ్వు చూడండి 6, 9. 6 అంటే ఏంటి? 8 అంటే ఇందాక చెప్పా. 8 అంటే ట్రస్ట్ వర్తి, నమ్మకస్తురాలు. 6 అంటే ఏమని చెప్పాం? 6 అంటే హోమ్లీ నేచర్ విత్ మనీ. 9 అంటే ఏమని చెప్పాం? కమర్షియల్. అంటే ఈవిడ సంపాదన రోజు రోజుకి పెరిగి కుటుంబానికి వృద్ధికి ఉపయోగపడుతుంది. అలాగే ఇక్కడ మనం ఏం చెప్తాం? మనీ అంటే అడాప్టబిలిటీ. అంటే ఏమని చెప్తున్నాం? 6వ నెంబర్ ఉండటం వల్ల ఖచ్చితంగా లోన్ పెట్టి ఇల్లు కొనుక్కోవటమో ఆస్తి కొనుక్కోవటమో జరిగి ఉండాలి. కమర్షియల్ అంటే ఏంటి? ఆస్తి పాస్తులు. వెరసి మీరు ఇల్లు కొనుక్కున్నారా లేదా? రీసెంట్ గా లోన్ పెట్టి కొనుక్కున్నాండి. మరి ఎలా చెప్పే ఈ పాయింట్? అదే మరి 4, 2, 6 చూస్తే 41 తర్వాత అసలు మీ ఫ్యామిలీ ఎలా ఉంటుంది? 41 తర్వాత మీ ఫ్యామిలీ ఎలా ఉంటుందంటే 4 అంటే ఏంటి? డైరెక్షన్స్. 2 ఎందుకని నేను క్యారెక్టరిస్టిక్స్ ఎక్స్ప్లెయిన్ చెప్తాను, తర్వాత రాసుకుందరు కానీ మీరు. 4వ నెంబర్ అంటే ఏమని చెప్పాం? వుడ్ ఎలిమెంట్ అని చెప్పాం. ఏ వుడ్? స్మాల్ వుడ్. 2 అంటే ఏమని చెప్పాం? వాటర్ ఎలిమెంట్, స్మాల్ వాటర్ ఎలిమెంట్. ఈ రెండు కంబైన్ చేస్తే ఎక్కడి నుంచి వచ్చింది? 6 వచ్చింది. ఏమొచ్చింది? మెటల్ ఎలిమెంట్ ఫామ్ అయింది. అంటే మీ పిల్లలు బాగా సెటిల్ అవుతారు. కాకపోతే స్మాల్ ఫ్యామిలీ, చిన్న ఫ్యామిలీ. ఒక సంతానం చాలా ఆపేసుకున్నారా? లేదండి, ఇద్దరు. ఇక అంతే, ఇద్దరు మించి కనరు మీరు. అంటే స్మాల్ ఫ్యామిలీ. ఖచ్చితంగా ఓవరాల్ గా మీ ఫ్యామిలీ ఎలా ఉంటుంది స్ట్రక్చర్ అంటే వుడ్ ఎలిమెంట్, వాటర్ ఎలిమెంట్ కాంబినేషన్ లో వచ్చిన వుడ్ కి వాటర్ సప్లై అయితే ఏమవుతుంది? అది నౌరిషెస్ ద వుడ్. వెన్ వుడ్ ఈస్ ఎక్స్పోజ్డ్ టు వాటర్, సమ్ టైమ్స్ ఇట్ విల్ డైజెస్ట్ ఇట్, అదర్వైజ్ ఇట్ నౌరిషెస్. అంటే అది ఒకసారి చెట్టు కింద పెరుగుతుంది అది. అంటే మీరు దినదిన అభివృద్ధి చెందే కుటుంబం. 6 ఉంది కాబట్టి డబ్బుకు లోటు ఉండదు. అంటే ఏదో ఒక విధంగా మీ డొమెస్టిక్ ఫ్యామిలీ హ్యాపీగానే ఉంది అని ఇంతవరకు చెప్పొచ్చు. ఇదంతా ఎప్పుడు? ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద నెంబర్ బై పాజిటివ్ అట్రిబ్యూట్స్. ఇదంతా పాజిటివ్ ఒకవైపు, మరి నెగిటివ్ కూడా ఉంటుంది ప్రతి నెంబర్కి. అదే అక్కడ నేను చెప్పేది ఏంటంటే మీకు వచ్చేసరికి సడన్ గా హఠాత్తుగా కొన్ని వార్తలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం. ఎందుకని 8 నెంబర్ అంటే సడన్ గా రావడం, కొన్ని వార్తలు ఇబ్బంది పెట్టడం. అలాగే ఒక్కసారి ఈగోయిస్టిక్ అంటే మాట పట్టింపులు రావటం కానీ, లేకపోతే మనల్ని సెల్ఫిష్ అని మన మీద ఎవరన్నా మనతో ముద్రేయటం కానీ, అలాగే ఒక్కసారి డెసిషన్ సరిగ్గా తీసుకోలేక అవకాశాలు కోల్పోవటం కానీ, ఇట్లాగా ఒక కొంత ఫ్యామిలీలో ఏంటంటే అప్పుడప్పుడు ఇక్కడ ఏమైందా అంటే ఈవిడ మైండ్ సెట్ లోకి వచ్చేసరికి 3, 5, 8 ఉంది. అంటే చెప్పా పెట్టకుండా ముందు పని చేసేసి. ప్రోయాక్టివ్ అంటే ఏంటి? వితౌట్ ప్లానింగ్ ఆర్ డెసిషన్ మేకింగ్ ఇన్వాల్వింగ్ ఇంటూ ఎనీ యాక్టివిటీ. దాన్ని ఏమంటాం? ప్రోయాక్టివిటీ అంటాం. ఈ 3వ నెంబర్ ఉన్న వాళ్ళకి ప్రోయాక్టివిటీ ఉంటుంది. 5వ నెంబర్కి ఉన్న వాళ్ళకి ఏంటంటే సడన్ గా ఆపేయటం. 8 అంటే స్ట్రెస్. అంటే
ఒక్కసారి తను ఎందుకు వచ్చాను అనవసరంగా స్టార్ట్ చేశాను తనంతట తనే సఫర్ అవటం, ఇట్లాంటి సందర్భాలు ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారా? ఉన్నాయండి. సో దిస్ ఈస్ ద మెథడ్ ఆఫ్ పైథాగరస్ థియరీ. ఇది ఎగ్జాంపుల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశా. ఇప్పుడు అందరికి కొంతమందికి నేను అర్థమైందా ఇలా నెంబర్లు పెట్టి ఎలా చెప్పాలనేది? ఓకే, ఇప్పుడు ఇలాగా దీన్ని ఏ నెంబర్ కి ఏమేమి పాజిటివ్ లక్షణాలు ఉన్నాయి, ఏమేమి చెడు లక్షణాలు ఉన్నాయి చెప్తాను. సింపుల్ గా ఎవరిని ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోండి. ఇంకో ఎగ్జాంపుల్ కూడా చేద్దామా? రాజా ఎవరిదైనా డేట్ ఆఫ్ బర్త్ తీసుకో. ఈసారి ఎక్స్ప్లెయిన్ చేయనక చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. చెప్పరా సార్? అమ్మా 4-2 అన్నది ఎలా వచ్చింది కిందది అని నేను ఎక్స్ప్లెనేషన్ చెప్తానమ్మా, ఇప్పుడే చెప్తాను. ఒకసారి అదే చార్ట్ డిస్ప్లే చేయ రాజా. చెప్తానమ్మా. చూడండి అమ్మా, ఫస్ట్ పైన డేట్ ఆఫ్ బర్త్ అదే కనబడుతుందా? February 1, 1985. ఆ 1, 2 అనేది ఇటు పక్క ఉంది. ఏది 01, 02 అంతవరకు అర్థమైందా? 19 1 85 4 అంతవరకు అర్థమైందా? 1 2 కూడితే 3, 1 4 కూడితే 5 అంతవరకు అర్థమైందా? ఆ 3 5 కూడితే 8 అంతవరకు అర్థమైందా? ముందు పైన డేట్ ఆఫ్ బర్త్ చూడండి సార్. 1 2 1985 1 అది డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా. సో ఇప్పుడు ఆ 1 2 పైన 1 9 1 8 5 4 3 5 8 ఇంతవరకు అర్థమైంది. టోటల్ సింగిల్ నెంబర్ వచ్చేప్పటికి డేట్ అమ్మా టోటల్ కూర్చో వచ్చింది. ఎల్లో సర్కిల్ పోతే 4 5 అలా వచ్చాయి. ఆ 1 3 కూడితే 4, 2 3 కూడితే 5 అంతవరకు అర్థమైందా? 1 5 6 5 4 9 అయింది. 3 8 2 5 8 4 4 2 6. ఈ 4 2 6 అనేది ఎలా వచ్చింది అంటే 4లో 6 అమ్మా ఇక్కడ ఇప్పుడు మీరు ఒకసారి చెప్పేది ఏనండి. ఇప్పుడు 5 8 ఎంతమ్మా? హలో 5 8 ఎంత? 5 8 13. టోటల్ ఎంత వస్తుంది? 3 4 4 ఇక్కడ వచ్చింది కదమ్మా. ఇప్పుడు అలాగే 3 8 ఎంత? 3 8 11 అంటే 1 1 2 వచ్చింది కదమ్మా. అంటే రివర్స్ లో వచ్చింది కదా, అందుకని నేను డౌట్ కన్ఫ్యూజ్ అయ్యి. రివర్స్ లో ఇంకొక నేర్చుకోవాలంటేనమ్మా ఓ 5000 క్లాస్ ఉంది. అప్పుడు మీరు చేరితే ఇవన్నీ నెంబర్లు దాని యొక్క వివరాలు మీరు ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి దాని వివరాలు అన్ని చెప్తాం. ఇది ఫ్రీ క్లాస్. అన్నప్రసన్న రోజు అవకాశం పెట్టలేం కదా. ఓకే సార్, అలాగేనమ్మా. 6 ఎలా వచ్చింది సార్? 6 ఒకటి అర్థం కాలేదు. కింద 4 2 కలిపితే 6 కదమ్మా. కలిపితే 6. ఇలాగా తీసుకుని మనము పైథాగరస్ థియరీ తీసుకుని ఇలా చెప్పొచ్చు. డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను. 1982 1992. సో రాజా డేట్ ఆఫ్ బర్త్ చెప్తాం సార్. ఒకళ్ళు సెలెక్ట్ చేయి. 5 6 వచ్చేస్తున్నారు ఒకేసారి. డిస్ప్లే చేయతే దాని గురించే చెప్తాం.
మీరు డేట్ ఇవ్వదలిసిన వాళ్ళు అడ్మిన్ గారిని సంప్రదించండి. ఇక్కడ ఒకటే ఓపెన్ అయిపోతే క్రమశిక్షణ దెబ్బతింటది. రాగా ఆర్లా రాయండి. ఏమండి దయానంద్ అండి నా పేరు. అక్కడ అడ్మిన్ కి ఇవ్వండి సార్. మీరు ఎవరైనా డేట్ ఆఫ్ బర్త్ మీ అడ్మిన్ కి ఇచ్చి మీరు ఆయన చేత చార్ట్ పెట్టించుకోండి. ఓకే. రాజా డేట్ చెప్పు. చూడండి నేను 9లో వచ్చాయి. రాజా నీకు డిస్ప్లే చేస్తున్నా, నాకు డిస్ప్లే చెయ్యి. డేట్ టైమును ఊరునే రాజా. ఓకే ఓకే. ఆ 2 షాట్లు తీసేసి ఇప్పుడు రాజా గారికి పంపించింది పెట్టు. చూడండి చార్ట్ చూడండి 9 9 9 9. అసలు ఇంకో ఎలిమెంట్ ఏది రాలా. మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 999 99 999 18 18 999 ఇలా వచ్చినప్పుడు ఏం జరుగుతున్నాయంటే ఒక ఎలిమెంట్ ఓవర్ గా రిపీట్ అయింది అంటే దాని ఇంటెన్సిటీ బాగా అతని మీద ప్రభావం అధికంగా ఉంది అని. గురువుగారు మీ జీవితం ఎలా సాగింది? ఓవరాల్ గా ఒక ముక్కలో చెప్పాలంటే పీస్ఫుల్ గా, అంటే కమర్షియల్ గా ఒక వెలుగు వెలిగి, హోదా కానీ డబ్బు కానీ అన్ని ఒక వెలుగు వెలిగి చివరికి పీస్ ఆఫ్ మైండ్, ఎమోషనల్ గా, అంటే చాలా ఒక విధంగా చెప్పాలంటే బాధపడిన సంఘటనలు మీ జీవితంలో జరిగాయా? ఇది మా అమ్మాయిదండి. నా దగ్గర బాగానే వెలుగు వెలిగింది. తర్వాత పెళ్ళైన తర్వాత అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉన్నాయి లాస్ట్ 2 years గా. చూసారా, మ్యారేజ్ జోన్ లో చూసుకునేసరికి 1-8 కాంబినేషన్ వచ్చింది. 1-8 కాంబినేషన్ జోన్ అంటే ఏమొచ్చింది? 1-8 హలో, అది నాయిస్ అండి, ఎవరో అంటాడు. ఇప్పుడు ఆ చార్ట్ గల వ్యక్తికి నేను చెప్పేది ఒకటే. ఆ చార్ట్ గల వ్యక్తికి చాలా చాలా ఎలా ఉంటుందంటే పసిపాపను ట్రీట్ చేసినట్టుగా ఆమెతో మాట్లాడాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇది నాకు పర్సనల్ గా అడగండి సార్, నేను చెప్తాను. ఇది మన స్క్రీన్ మీద ఎక్స్ప్లెయిన్ చేయకూడదు, ఎందుకంటే జీవితంలో కొన్ని మిస్టేక్స్ పడ్డాయని వస్తుంది. పెళ్లి ఎలా జరిగింది? పెళ్లి అమెరికానే చేసుకుందండి, ఇండియన్ స్టైల్ అని చేసుకుంది. ఎలా ఉంది ఇప్పుడు మ్యారిటల్ లైఫ్? డిస్టర్బెన్స్ లో ఉందా నేను అంటే, అవునా కాదు నాకు చెప్పండి. అంటే అమ్మాయి షేర్ చేయదండి, కానీ ఇద్దరు కొట్లాడుకొని మళ్ళా కాంప్రమైజ్ అవుతూ బాగానే ఉన్నారు ఇప్పటికైతే. ఇప్పుడు చాలా హడ్డిల్స్, హార్డ్ వర్క్ గా తను అసలు బేసిక్ నేచర్ మొదటి నుంచి ఎక్కువ కష్టపడటం కదా. అవునండి, ఇప్పుడు యుఎస్ ఆర్మీలో ఉంది. యుఎస్ ఆర్మీ చూసారా, ఇది నెంబర్ 1 చార్ట్ అని నేను చెప్పా. ఎందుకన్నా అన్ని 9లో వచ్చాయంటే పెక్యులియర్ చార్ట్ ఒకటే. 9వ నెంబర్ లక్షణం ఏంటంటే ఎమోషనల్, అంటే వీళ్ళు కదిపితే కళ్ళలో నీళ్లు తిరుగుతాయి, లేదా కదిపితే చాలా కోపంగా మాట్లాడతారు. ఇట్లా వీళ్ళలో ఒక తత్వం ఉంటుంది.
అలాగే అంటే వీళ్ళు నేను ఇందాక మాట్లాడుదాం అనుకున్నా, ఈ చార్ట్ వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ సర్వీస్ లో ఉన్నారా అని మీరే చెప్పారు, ఆల్రెడీ మిలిటరీలో ఉన్నారని. సో చిన్నప్పుడు మీ దగ్గర పెరిగినప్పుడు చిన్నప్పుడు ఏదన్నా డాబా పై నుంచి కింద పట్టం కానీ, ఏదైనా కాళ్ళకి చేతులకి సివియర్ తలకు కానీ దెబ్బలు తగిలిన సందర్భాలు ఉన్నాయా? తలకు ఒకసారి తగిలిందండి. కంటికి కణతం మీద కానీ కంటి కింద కానీ తగిలిందా? కంటికి పైన అది నుదురు దగ్గర. ఇన్ని 9 ఉన్నప్పుడు ఏంటంటే ఒక గాయం అవుతుంది సివియర్ గా. ఆపరేషన్స్ సిజరిన్, ఇప్పుడు పిల్లలు పుడితే సిజరిన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. అలాగే జనరల్ గా బాడీలో ఆపరేషన్. కాకపోతే ఒకటే అదృష్టం ఏంటంటే తిని గుర్తింపు వస్తుంది, బాగా పేరు వస్తుంది, హైలీ రెస్పెక్టబుల్ అండ్ హైలీ ఆనరబుల్ పొజిషన్ లో అయితే డెఫినెట్ గా ఉంటుంది. ఎటొచ్చి ఇక్కడ ప్రాబ్లం ఏమైంది, 9 అంటే గ్రీడీ అంటే ఏమిటి, ఆశ పట్టం. 1 అంటే బ్యాక్ స్టాబింగ్ అంటే వెన్నుపోటుకు గురవటం. 8వ నెంబర్ అంటే అర్థం ఏమిటా అంటే స్ట్రెస్ అంటే వెరసి తిను వాళ్ళ కుటుంబ జీవితంలో ఎంత పరిస్థితులు మారాయనుకున్నా మళ్ళీ మొదటికి రావడం, మళ్ళీ బాధపడటం. అంటే ఎలాగైనా పరిస్థితులు మారాలి అని తనలో ఎప్పుడు కూడా ఆ మైండ్, ఆ జీవితంలో పోరాటం అనేది జరుగుతూనే ఉంటుంది. బికాస్ ఆ 9-1-8 కాంబినేషన్ వల్ల. ఈ పాయింట్ అర్థమైందా సార్? అయిందండి. ఎందుకంటే 9 అంటే అర్థం ఏంటి, వుడ్ ఎలిమెంట్ అంటే షీఈ్ ఎ సపోర్ట్. 1 అంటే అర్థం ఏంటి, సెల్ఫ్ అంటే చూడటానికి పిల్ల బాగుంటుంది, నో డౌట్. హౌ ఈజ్ షీ, గుడ్ లుకింగ్ కాదా? డెఫినెట్ గా అండి. 8వ నెంబర్ అంటే ఏంటండి, 8వ నెంబర్ అంటే ట్రస్ట్ వర్తి, నమ్మకం. అంటే ఏం జరిగింది, అవతల వాడికి జాక్పాట్ లాగా మన అమ్మాయి దొరికింది. అంటే మన అమ్మాయి బాగుంది, చక్కగా సంపాదిస్తోంది, వాడికి మన అమ్మాయి జాక్పాట్ లాగా దొరికింది. బీయింగ్ అన్ ఇండియన్, ఇండియన్ అవటం వల్ల వాడు ఫార్మర్ అనుకోవచ్చు. ఫార్మర్ అతను, తను ఇప్పుడు జాబ్ లేదండి, అమెరికన్ జాబ్ లేదు. వాడికి నేను అనేది వాడిని పోషిస్తున్నా నేను అంటే, అవునా కాదని నాకు చెప్పండి. అవును, డెఫినెట్ గా అదే నేను చెప్పేది. ఇది ఇలాగేంటి, కాకపోతే బోల్డ్ అంత డబ్బు సేవ్ చేసి తండ్రికి సహాయం చేయాలి. మీకేమైనా సహాయం చేసిందా? ముందు చేసేదండి, పెళ్ళైన తర్వాత మొగుని వల్ల ఆగిపోతుంది. కానీ దీనికి మెడల్స్, చదువుకునే రోజుల్లో ఆటల్లో ప్రైజెస్ అలాంటివి ఏమైనా వచ్చాయా, గుర్తింపు బాగా వస్తాయండి. ఎప్పుడు టాపర్ గా ఉండాలని ప్రయత్నిస్తుంది. అది మీ అమ్మాయికి డేట్ ఆఫ్ బర్త్ ఎవరితో సమానము? సింపుల్ గా నేను ఒక డేట్ ఆఫ్ బర్త్ చెప్తా చూడండి. మీ అమ్మాయి లైఫ్ కి తనకి కంపారిజన్ అంటే మీరే చూస్తారు. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. ఒక ఆడపిల్ల పుడుతుందండి మీ అమ్మాయికి మాత్రం, సంతానం ఉంటుంది డెఫినెట్ గా. అది ఫిమేల్ చైల్డ్. రాజా నీకు చార్ట్ పెట్టాను, అది డిస్ప్లే చేయి. పైకి తీసుకురా. చూడండి అక్కడ 9 ఎలా వచ్చాయి ఇక్కడ చూడండి. 112 112 33 33 663. ఎంత డిఫరెంట్ గా ఉంది ఈ చార్ట్, భలే ఉందా లేదా? అవునండి. ఈ చార్ట్ ఇందాక మీ అమ్మాయి దాన్ని 9 వచ్చినప్పుడు ఎంత ఫేమస్, ఈ చార్ట్ కూడా అంతే ఫేమస్. ఆ చార్ట్ ఎవరితో తెలుసా? బిల్ గేట్స్ ది. మరి బిల్ గేట్స్ గురించి నేను చెప్పక్కల్లా. అయితే మీరు ఒక డౌట్ రావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ లో అనేక మంది పుడతారు, అదే బిల్ గేట్స్ పుట్టినరోజు అందరూ పుట్టారుగా, కానీ ఒక బిల్ గేట్సే సంపాదన మిగతా వాళ్ళు ఆ స్టేజ్ లో లేరుగా అని మీరు నన్ను అనొచ్చు. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ లో కాంబినేషన్ ఏంటా అంటే, మనము వాడి స్టైల్ ఆఫ్ లైఫ్ ఎలా ఉంటుందని మాత్రం ఉజ్జాయింపుగా మాత్రం చెప్పగలను. స్టార్టింగ్ లో చెప్పా. అలాగే ఒక రోజుకి ఎన్ని లగ్నాలు ఉంటాయి? 12 లగ్నాలు ఉంటాయి. డేట్ ఆఫ్ బర్త్ అయితే కామన్ గా ఉంటుంది, కానీ మళ్ళీ జన్మ లగ్నాన్ని బట్టి గ్రహస్థితి మారుతుంది కదా. అందువల్ల సంఖ్యాశాస్త్రం కూడా జ్యోతిష్యం మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు సంఖ్యాశాస్త్రం గొప్పదా, జ్యోతిష్ శాస్త్రం గొప్పదా చెప్పండి? రెండు ఇంటర్డిపెండెంట్ అండి. జ్యోతిష్య అనేది సంఖ్యాశాస్త్రం మీద ఒక మెట్టు ఎక్కువ. ఎందుకని?
ఇది ఒక డేట్ ఆఫ్ బర్త్ కేవలం అవుట్లుక్స్ చెప్తున్నాం మనం, కానీ ఏ టైంలో ఎలా ఉంటుంది ఇవన్నీ ఎప్పుడు చెప్పచ్చు, ఆ గ్రహాలను బేస్ చేసుకుని చెప్పచ్చు. అందువల్ల ఇదేంటంటే టార్చ్ లైట్ లాంటిది, అదేమో రోడ్డు పాస్ లాంటిది జ్యోతిష్యం అనేది. దానికి దీనికి తేడా అబ్జర్వ్ చేయండి. కానీ రెండు కూడా శ్వాస పీల్చడం అనేది జ్యోతిష్యం అయితే, కంటితో చూడటం అనేది న్యూమరాలజీ. కానీ జ్ఞానాన్ని ఇస్తాయి రెండు కూడా, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇట్లా డేట్ ఆఫ్ బర్త్ తీసుకుని ఒక వ్యక్తి యొక్క లైఫ్ని మనం చక్కగా ప్రెడిక్ట్ చేయొచ్చు. ఎలాగా? వాడి జాతక చక్రం దగ్గర పెట్టుకుని, ఈ డేట్ ఆఫ్ బర్త్ దగ్గర పెట్టుకుని, ఈ రెండు మనం సింక్ చేసి చూస్తే మనకు ఐడియా వస్తుంది. ఆహా, ఈ వ్యక్తి జీవితం ఇలా ఉంటుందా, రైట్ అని మనం కన్క్లూజన్కి వచ్చి వాడికి మనం ఐడియా ఇవ్వచ్చు. అందువల్ల అది ఇది మనం రెండు తెలుసుకుంటాం మంచిది. సో ఇవాళకి ఇంతటితో చాలండి రాజా. మనం మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం రాజా. జై గురు. నమస్కారం గురుగారు. ధన్యవాదాలండి, చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు రాజా. ధన్యవాదాలండి.